ఆదోని మాజీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి దేవిశెట్టి ప్రకాష్ గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. అన్నా నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తుంటే కనిపిస్తుంది బాగున్నారు అన్నట్టు. ఓకే, మీరు చాలా కాలం పాటు అంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటి వరకు మీ జర్నీ కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ దేవిశెట్టి ప్రకాష్ ఎవరు, ఆయన ప్రాపర్ ఎక్కడ? మీది ప్రాపర్ ఆదోనేనా? ఆదోనే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం? ఇక్కడే పెట్టినాము, ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినా. ఓకే, మీ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ దేవిశెట్టి శరణప్ప అని చెప్పి ఆయన బిజినెస్ మ్యాన్. ఓకే, అయిన తర్వాత ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దాదాపు ఈరోజు 40 కోట్లు మేము ఫ్రీగా డొనేట్ చేసినాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ప్లేసా? 10 సెంట్లు. ఓకే, దాదాపు ఈ రోజు మా ఫాదర్ ఫోటో ఉంది అక్కడ. ఇచ్చిన దాత దేవిశెట్టి శరణప్ప అండ్ సన్స్ అని చెప్పి ఫ్యామిలీ, మా ఫాదర్ ఫోటో ఫ్యామిలీ ఇది ఉంది, పెద్ద బోర్డు ఉంది. 10 సెంట్లు విలువ చేసే ప్లేస్ 40 crores అది. ఓకే, ఫ్రీగా ఇచ్చేసారు? డొనేట్ చేసాం, మా ఫాదర్ ఇచ్చినాడు. నేనే ఒక 12 years బ్యాక్ డాక్యుమెంట్స్ అని తీసుకుని పోయి ఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేసుకొచ్చిన. రైట్. ఓకే, మళ్ళీ మీ ఫాదర్స్ ఏ బిజినెస్ చేసేవాళ్ళు ఆ టైంలో? ఆ రోజు మా తాతగారు చాలా పెద్ద రిచ్ ఆదోని. ఓకే, అప్పుడు ఆదోని టౌన్లో మా దేవిశెట్టి ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ, ఒక 5 ఫ్యామిలీస్ వీరేశైవ లింగాయతులు. ఓకే, అప్పుడు వాళ్ళు కాటన్ బిజినెస్, ఈ క్లాత్ బిజినెస్ అన్నీ చేసేవాళ్ళు. మా ఫాదర్ ఒకడే కొడుకు మా నాయనకు. నాయన సంపాదించిన దాంట్లో ప్రతి ఆదోనికి మొట్టమొదట 4 వీలర్స్ అంటే కారు, సైకిల్, మోటార్, బుల్లెట్ తెచ్చుకుని వచ్చి దేవిశెట్టి శరణప్ప మా ఫాదర్. ఫస్ట్ ఆదోనిలో ఫస్ట్ మీ ఫాదరే కారు, సైకిల్, మోటార్, బైక్, బిఎస్సి బైక్. ఓకే, అయిన తర్వాత ప్రతిరోజు బళ్ళారికి పోయి కాఫీ తాగి వచ్చేవాడు. ఇక్కడ మార్నింగ్ ఆదోని టు బళ్ళారి, మార్నింగ్ ఒకరోజు సైకిల్ మోటార్, ఒకరోజు కారు, ఒకరోజు గుర్రము, ఇలాగా కంటిన్యూ ఆయన ఉన్నంత వరకు గుర్రంతో కూడా స్వారీ చేశాడు. ఓకే, ఆయన హిస్టరీ, మా ఫాదర్ హిస్టరీ. ఆయన తరపు నుంచి, మా తండ్రి తరపు నుంచి ఈరోజు దేవిశెట్టి ప్రకాష్ ఆయన కొడుకుగా ఒక రాజకీయంగా ఓకే మా ఫాదర్ ఉన్నటువంటి పేరు మీద ఈరోజు నేను మా దేవిశెట్టి వాళ్ళు బతుకుతున్నాం. ఓకే, అంటే ఎలాంటి బిజినెస్ చేసేవాడు? అదే వ్యాపారం, హోల్సేల్ క్లాత్ మర్చెంట్ ఉన్నాడు. ఓకే, అయితే రకరకాల బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు మా తాతోళ్ళు. అంటే మా ఫాదర్ ఏం చేయలేదు, వాళ్ళ నాయన చేసిన దాంట్లో అంతా ఎంజాయ్ చేశాడు, లైఫ్ ఎంజాయ్ చేశాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు మా ఫాదర్. ఆయన ఈ రోజు తెచ్చిన కారు ఎక్కడైనా పోతే 2 months కొడుతూ చేంజ్ చేసేవాడు, అక్కడే పారేసేది, కొత్త కారు తీసుకొచ్చి అలాంటి లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేశాడు మీ ఫాదర్. మరి ఆస్తి ఎంత? ఆస్తి ఆ రోజు ఆయన కంప్లీట్ క్యాష్. కానీ మా ఇంట్లో గోల్డ్ అంటే జస్ట్ లైక్ ఈ ఐరన్ ఉంటాయి కదా, అట్లా ఉండేవాడు. అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ, దాదాపు 40 మంది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి మీకు ఉంచాడా ఆయన ఎంజాయ్ చేసి? మా దేవుని ఆశీర్వాదంతో మా తండ్రి కూడా ఆస్తిని అట్లే మిగిలిచిపోయినాడు. దాదాపు ఇక్కడ సాదాపురం ఏరియాలో, మా మండిగిరి ఏరియాలో ఒక 18 acres ల్యాండ్ ఉంది. అయిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, మన శరబజార్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ఒక 5 ఇండ్లు ఉన్నాయి. ఇవి మిగిలిచిపోయినాడు. ఓకే, మొత్తానికి ఆయన పేరు మీద మేము బతుకుతున్నాం. ఈరోజు నాకేంటూ వ్యాపారం లేదు. నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. నేను ఏ వ్యాపారం కానీ ఏ కాంట్రాక్ట్ చేయలేదు. ఏం పేరు మీ ఫాదర్ పేరు? నా ఫాదర్ పేరు లేట్ దేవిశెట్టి శరణప్ప. ఓకే, రైట్. ఓకే, మీరు అంటే చదువుకునే టైంలో మీ నాన్న మీరు చదువుకునే టైంలోనే తిరిగాడా? అట్లా పెళ్లి కాకముందే తిరిగాడా, పెళ్లి అయిన తర్వాత తిరిగాడా మీ ఫాదర్? నేను 5th క్లాస్ చదివే వరకు మా నాయన నేను చూసిన వెహికల్ నడిపేది, వెహికల్లో కూర్చుని ఆయన డ్రైవింగ్ చేస్తే శ్రీనివాస దగ్గర ఆర్డర్ కొట్టుకుని వస్తే షోలో పిక్చర్ ఎట్లా బంద్ అయిపోయి మా 1 టౌన్ ఏరియా అంతా క్లోజ్. దేవిశెట్టి దణి డోర్స్ అన్ని క్లోజ్. ఇది మా అభిమానం, భయము. అంటే ఆయన ఏం చేసేవాడు కాదు, మంచివాడు. ప్రతి ఒక్క చిన్నవాడిని వాడు పెద్ద కరోడ్పతి అని చెప్పి ఎవరి దగ్గర చూపించలేదు. చిన్న వాడు జట్కా వాడు సాయిలు ఎక్కువ. అప్పుడు జట్కారే భాష కూర్చోబెట్టుకునేది తీసుకుని పోయేది ఎక్కడ కావాలి అక్కడ. అలాంటి ఈ రోజు కూడా దాదాపు బార్పేటలో కానీ, కూనిమలలో కానీ, ముస్లిం ఏరియాస్ లో నేను పోతే 90 సంవత్సరాలు ఉన్నారు ఏజ్ లో. మా ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళే బేట, మన సౌకర్యంగా బేట అంటారు ఈ రోజు కూడా. ఓకే, ఓకే, 10th ఇంటర్ అంతా ఆదోనిలోనే పూర్తిగా కంప్లీట్ చేశారా మీరు? 1వ తారీఖు నుంచి 7th వరకు మన వీరేశైవ కన్నడ స్కూల్, అప్పర్ కన్నడ స్కూల్లో చదివిన. 7th నుంచి 10th వరకు వైఎంకే స్కూల్లో చదివిన. ఇంటర్మీడియట్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదివిన. డిగ్రీ కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదివిన. ఓకే,
10th క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చినా, ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్ వచ్చినా, డిగ్రీ సెకండ్ క్లాస్ వచ్చినా. రైట్. మొత్తానికి మీరు 10th ఇంటర్ ఇలా చదివే టైంలో అంటే ఏదన్నా ఒక స్టూడెంట్ లీడర్షిప్ ఏదైనా చేశారు? నేను వైఎన్కే స్కూల్లో చదివేటప్పుడు 10th క్లాస్ వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ స్పోర్ట్స్ అంటారా, ఫుట్బాల్ కానీ, షార్ట్ బాల్ కానీ, క్రికెట్ కానీ, నేను 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వికెట్ కీపర్గా ఉన్నా క్రికెట్లో. ఇంకా ఫుట్బాల్, షార్ట్ బాల్ అంటారా ఫేమస్ స్పోర్ట్స్ లో. విద్యార్థి సంఘాల దాంట్లో నేను మొదటి నుంచి నా కోరిక రెండే ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయాలని, నెక్స్ట్ రాజకీయంలో రావాలని చెప్పి మొదటి నుంచి ఫస్ట్ నుంచి అదే ఉంది మనసులో. మీ గోల్, నాకు కోరిక. 1979లో దేవరాజ్ కర్ణాటకలో సీఎం ఉన్నప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చిందా? 79 వచ్చింది. కానీ నేను పోలేదు ఆ రోజు. ఎందుకని? ఏదో మనసులో రాజకీయాల్లో తిరగాలని చెప్పి, ఎందుకంటే అప్పుడే స్టూడెంట్స్ యూనియన్లో వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుని రాజకీయాలు ఉండాలని చెప్పి అది వద్దనుకుని రాజకీయాలు దిగాను. అంటే మొత్తానికి మీరు అనుకున్నట్టుగా తల్లిదండ్రుల ఆశయంతో నేను అనుకునేది సబ్ ఇన్స్పెక్టర్ 79 వచ్చింది. నేను వద్దనుకున్నా. అయిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాసి పాస్ అయినా, అక్కడ కూడా పోలేదు. ఇంటర్వ్యూస్ పోయినా వద్దనుకుని వచ్చినా. లాస్ట్ లో రాజకీయంలో శాశ్వతంగా నేను నిలబడిపోయాను, ప్రజల గుండెలో నిలబడిపోయాను. ఓకే. మీరు స్టార్టింగ్లోనే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోవాలనుకున్నారు? ఒక దేశానికి ఉండేది ఆ రోజుల్లో నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ, దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తమ ప్రాణాలే అంకితం చేసి దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడినారు. దానికి కాంగ్రెస్ అంటే నాకు అభిమానం. ఓకే. కాంగ్రెస్లోకి ఏ టైంలో ఎంట్రీ అయ్యారు? నేను 1974లో ఎంట్రీ అయినా. విద్యార్థి సంఘంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూ ఆ రోజు ఎంట్రీ అయినా. ఓకే. కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆకర్షణతో కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అయింది. ఓకే. అంటే ఆ టైంలో మీకు మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏదన్నా ఇక్కడ కనిపించావా మీ ఆదోని నియోజకవర్గంలో? ఆదోని నియోజకవర్గం అంటే ఆ రోజు విద్యార్థుల్లో ఎంతో మార్పు రావాలి. ఎందుకంటే ఆ విద్యార్థి సంఘం నాయకులుగా ఎన్నో మార్పులు రావాలి కాలేజీలో. ఒక మేనేజ్మెంట్ ఉంది, ప్రైవేట్ మేనేజ్మెంట్. వాళ్ళు చెప్పినటువంటి ఏం చెప్తారో అదే జరగాలి. దానికోసం నేను ఫైట్ చేసిన, కాలేజ్ బంద్ చేయించిన. లాస్ట్ మేనేజ్మెంట్కు మా ఎన్ఎస్యూ స్టూడెంట్స్కు గలాట పడింది. వాళ్ళు మేము 5 డిమాండ్ చేస్తే 4 ఒప్పుకున్నారు. ఒకటి ఎలక్షన్ మాత్రం ఒప్పుకొని మీకు నమస్కారం చేస్తామన్నారు. 4 మేము ఏమేమి చెప్పినాం అన్నీ ఒప్పుకున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీలో మొదటగా ఎవరు సమక్షంలో మీరు జాయిన్ అవ్వడం జరిగింది ఆ టైంలో? 1974లో ఓన్గా, అంటే అప్పుడు అంత మన జిల్లాలో వచ్చి విజయభాస్కర్ రెడ్డి గారే. కానీ కోట్ల అంటే కాంగ్రెస్ అంటే కోట్ల. ఆ రోజు కాంగ్రెస్ని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అదైన తర్వాత 78లో స్టార్టింగ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినా, నేను ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నా. ఆ రోజు నేను ఈ ఎలక్షన్ పోయి క్యాన్వాస్ చేస్తుంటే నాకు ఎంతో సంతోషమైంది. బాబా పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని. ఆ రోజు ఎప్పుడు ఎమ్మెల్యే గారు 20,000 మెజార్టీతో గెలిచినారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే ఇంకా అభిమానం పెరిగింది. 1983 వరకు కార్యకర్తగా పనిచేసిన. 83లో ఆదోని తాలూకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుని అనుకున్నారు. ఆ రోజు మన ఆదోనికి మొట్టమొదట 84, 85లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు రావడం జరిగింది ఆదోనిలో. ఆ రోజు ఆమె సమక్షంలో లేడీ మెయిన్ హాస్పిటల్లో పేషెంట్స్కు శారీస్ అండ్ పంచెలు ఇవ్వడం జరిగింది. 80 ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది. అంటే మీరు అంటే కోట్ల ఫ్యామిలీతో మీ అనుబంధం ఎలా ఉండేది ఆ టైంలో? కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కూడా మీరు బాగా టచ్లో ఉన్నారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర మీరు ఎలా ఉండేవారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తండ్రికి ఎక్కువ నాకు. ఆయన సొంతం కొడుకుని ఎక్కువ చూస్తున్నాడు. మా ఫ్యామిలీ రాజకీయంలో లేదు. మా ఫాదర్ ఆయన ఎంజాయ్మెంట్కు ఆయన ఉన్నాడు. మొట్టమొదట దేవశెట్టి ఫ్యామిలీలో రాజకీయంగా వచ్చింది దేవశెట్టి ప్రకాష్, మా తండ్రి. నేను 3వ కొడుకు. ఓకే. ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు అంటే ఆయన చూస్తే నాకు అంత సంతోషం అవుతుంది. 1979, 80లో ఆయన దగ్గర పరిచయం ఎక్కువైంది నాకు. 80 నుంచి ఈ రోజు ఆయన చనిపోయే వరకు నన్ను కొడుకుని ఎక్కువ చూసుకున్నాడు. మిస్టర్ ప్రకాష్ కమాన్, యూత్ లీడర్. ప్రతి ఒక్కరికి ఈవెన్ నేను చెప్తా, ఈరోజు మర్చిపోను నేను. విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఈవెన్ 1993లో నంద్యాలలో నరసింహరావు ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు ప్రధానమంత్రి వస్తే పక్కన పిలుచుకుని కంప్లీట్ క్యాబినెట్, ఆయన ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూర్చున్నారు నంద్యాల గెస్ట్ హౌస్లో. నేను పోతే అందరూ పిలిచి నరసింహరావు గారికి ఇంట్రడ్యూస్ చేసినాడు. మంచి వర్కర్ దేవశెట్టి ప్రకాష్, యూత్ కాంగ్రెస్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన అంటే నాకు ప్రాణం. లాస్ట్ ఆయన 94లో ఇంట్లోని పిలిచి ఒకటే అడిగినాడు, ప్రకాష్ ఏమడుగుతా వాడు నీకు అని చెప్పి. నేను ఒకటే చెప్పిన, మీరు ఆరోగ్యంగా బాగుంటే సార్ కాలు ముక్తే కంట్లో నీళ్లు తెచ్చుకున్నాడు. నేను మర్చిపోనివి కొన్ని సంఘటనలు భాస్కర్ రెడ్డి ఇంట్లో.
ఆయన ఆదోనికి వస్తే ఫస్ట్ ప్రకాష్ నేను 5 గంటలంతా గెస్ట్ హౌస్ పోతుంటే ఆయన చూస్తే వండర్ అయిపోతుండే, ఏం నీటా యువతంటే నీవే మంచి వర్కరే అని చెప్పి. రియలీ ఆయన కుమారుడు ఇప్పుడు ఆయన కుమారుడు కూడా 2003లో ఆయన మన కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా అయినాడు. ఆయన రాజకీయం లేడు. 1994 ఆయన ఎంపీ విజయభాస్కర్ రెడ్డి ఎంపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడుకుని ఎంపీగా నిలబెట్టినాడు. మొట్టమొదట రాజకీయంగా ఎంటర్ అయినాడు. ఎంటర్ అయ్యి ఎంపీ గెలిచినాడు. అప్పటి నుంచి క్లోజ్ అయిపోయి ఎలా ఉండేది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రాజకీయం కూడా ఎలా ఉండేది? సూర్యప్రకాష్ రెడ్డి గారు కరెక్ట్ ఆయన గురించి చెప్పాలనుకుంటే ఆయన బోళా శంకరుడు. పరమేశ్వరుడు ఎట్లా మా ప్రకాష్ రెడ్డి గారు బోళా శంకరుడు. ఎవరు పోయినా వరమనిస్తాడు. వాడు ఎవరు ఏమి అని లేదు, ఎవరు వచ్చి పోయా అన్నా నాకు ఉంది రైట్. అలాంటి వ్యక్తి కర్నూలు జిల్లాలో ఎవరు పుట్టరు. కోట్ల వాళ్ళ వంశంలో పుట్టినారు భాస్కర్ రెడ్డి గారికి. ఆయన అంత మనసు, ఎంత మనసు అంటే అంత మనసు, బోళా శంకరుడు. ఓకే ఓకే మీరు ఆల్రెడీ సీనియర్ లీడరు కాంగ్రెస్లో. మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఆయన రాజకీయం గురించి మాట్లాడాలనుకుంటే, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు? 1981లో రాజశేఖర రెడ్డి గారు నాకు పరిచయం అయినారు. అప్పటి నుంచి ప్రతి నెల నేను హైదరాబాద్లో పోతే ఆయన ఇంటికి విజయభాస్కర్ రెడ్డి ఇంటికి పోతుంటారు. బంజారాస్ రోడ్ నెంబర్ 2లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోతే గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడుతుండే. అంత క్లోజ్ అయిపోయినాడు. పిసిసి ప్రెసిడెంట్ 2 తూర్లు అయినాడు. ఆయన పోతే ప్రకాష్ ఆయన కూడా అంతే యూత్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, వాళ్ళ జగన్ గారు మ్యారేజ్ ఇన్వైట్ చేసినట్టు పోయినా, షర్మిల పెళ్లికి పోయినా, వాళ్ళ తాత చనిపోయి రాజారెడ్డిని మరణం చేసినప్పుడు 2 డేస్ అక్కడే ఉన్నాను. రాజారెడ్డిని మర్డర్ అప్పుడు కూడా అక్కడే 2 డేస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎవరెవరు ఉన్నా, నేను, రాజశేఖర రెడ్డి, గోవింద్ రెడ్డి వాళ్ళ మామ. ఎక్కడ? పులివెందలు లైన్ ఇట్లా కూర్చున్నాము. నేను నా శిష్యుడు ఒకడు శ్రీధర్ అని చెప్పి వాని ఎసరే వైఎస్ అని పెట్టాము. వాని ఈ రోజుకు వైఎస్ అంటారండి. నా శిష్యుడు ప్రథమ శిష్యుడు శ్రీధర్ అని చెప్పి వాడిని ఎందుకు వైఎస్ అని పెట్టినామంటే రాజశేఖరుడు వాడి ఇంటికి ఇట్లా పట్టుకొని పోతుండే. ఆధునిక వచ్చినారు అంత ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు ఆయన అంతా చూసుకున్నాడు వాడికి గెస్ట్ హౌస్లో. అప్పటి నుంచి ఆయన వైఎస్ అని పెట్టుకున్నాం. ఆయన ఇంటికి పోతే మా ఇద్దరు కలిసిపోతుంటే హైదరాబాద్లో శ్రీధర్ కమాన్ అంటుండే. అంత ప్రేమతో పిలుస్తుంది. ఓకే ఓకే మరి మీరు రాజశేఖర్ రెడ్డి ఆయన మరణానంతరం మరి మీ స్పందన ఎలా ఉండేది? నాకు మాత్రం 2 రోజులు నిద్ర రాలేదు. అలాంటి వ్యక్తి, అలాంటి లీడరు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద కుటుంబంలో ఏముంటాయి మాకు సంబంధం లేదు, ఒట్ల వాళ్ళకు. బట్ నేను మాత్రం ఇటు భాస్కర్ రెడ్డి కానీ అటు రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ లీడర్. భాస్కర్ రెడ్డి గారు దక్షిణ భారతదేశంలో అవినీతి లేని వంటి వ్యక్తి లీడర్ అంటే భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండేవాడు, ప్రజల కోసం పాటుపడేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైట్. ఓకే ఇప్పుడు మనం ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ టైంలో మనం ఏం తెచ్చుకోగలం? లేకపోతే ఆయన ఉన్నట్లయితే ఏం, ఆయన లేకపోయినప్పుడు మనం ఏం కోల్పోయాం? ఒకటే నేను చెప్తున్నా, మెయిన్గా 2004లో ఆయన 2003లో పాదయాత్ర చేసేటప్పుడు వరంగల్ పోయినాం మేము. ఆ రోజు రాచవటి రామయ్య గారు మేమంతా కలిసిపోయాం. వరంగల్ నుంచి 10 కిలోమీటర్లు ఆయన సరిగా పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేసిన తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాం. ఆ రోజు ఎవరు నిలబెట్టినా గెలిచినారు. అంత గోల్డెన్ ఛాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంబైన్ తెలంగాణ. రాజశేఖర రెడ్డి నిలబడిన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు అంత గోల్డెన్ ఛాన్స్. దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ రోజు టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్ నుంచి ఆయన, ఆ రోజు 2004లో టికెట్ సాయి ప్రసాద్కి వచ్చింది మొట్టమొదట. ఆయన కాంగ్రెస్ ఏం కాదు, ఏదో వచ్చింది, ఆయన అదృష్టం వచ్చింది, గెలిచినాడు. గెలిచిన తర్వాత మొట్టమొదట ఆదోని తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ కర్నూలు జిల్లాలో ఆదోని తీసుకున్నాడు. 5:30 అయింది. అప్పుడు ఆదోన్లో మన వాళ్ళు ఉంటున్నారు, చంద్రశేఖర రెడ్డి గారు, రామయ్య గారు, సాయి ప్రసాద్ ఉన్నారు, విట్టకృష్ణ గారు. ఆదో వచ్చింది. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. నీవే మాట్లాడి నాకు ఇచ్చినాడు. నేను చెప్పిన, అన్న నమస్కారం అన్న అంటుంది. ఏం మిస్టర్ ప్రకాష్ ఎక్కడున్నాడు మీ అన్న అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ముఖ్యమంత్రి ఆయన మీ అన్న అంటే మా ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నా అంటే కర్నూలు ఉన్నాడన్న ఆఫీస్లో అని చెప్పిన. బాగున్నాడు ఆయన, బ్రహ్మాండంగా ఉన్నారన్న పెద్దవాళ్ళు కదా అని చెప్పి. జరిగింది ఆ రోజు సంఘటన. ఎంత 42 మందిని ఎంతమంది తెస్తామన్నాడు. దాదాపు 33 నుంచి 35. అంతేనా నీ చేత అయ్యేదన్న. మ్యాక్సిమం మేము ఊరికి 42 చెప్పేది పద్ధతి కాదన్నా, మేము మా గురువునట్ల 33, 35 తెస్తామని చెప్పి. రైట్, ఏం అడుగుతావాడు కానీ నాకు ఆదోనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, ఎస్ఎస్ ట్యాంక్ కావాలి, అయిన తర్వాత శానిటేషన్ అవన్నీ రూట్స్ అన్నీ బాగుండాలి. నేను డెవలప్మెంట్ కోసం నీకేం అడుగుతావు, నాకేం అవసరం లేదన్నా చెప్పి. జరిగింది ఆ సంఘటన. ఈరోజు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు
వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు జగన్ గారికి కూడా పాదయాత్ర చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఎట్ట చేసినా పరిపాలన చేస్తాడని ఓట్లు వేయడం జరిగింది. అందుకే ప్రజలు నమ్మి 151 సీట్లు తెచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనే అహంకారం ఆయనకు వచ్చింది. ఆయన ఏ ఎమ్మెల్యే మాటలు కానీ ఎవరి మాటలు కానీ వినేవాడు కాదు. నేను చెప్పిందే వేదవాక ఆంధ్రప్రదేశ్, నేను ముఖ్యమంత్రి, నేను రాజు అనే ఒక ధీమ వచ్చింది. ఇక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నా ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా అప్పుడే 2004 ఎమ్మెల్యే అయినాడు, 2014 ఎమ్మెల్యే అయినాడు, 2019 జగన్ గారి దగ్గర ఎమ్మెల్యే అయినాడు, 2009లో ఓడిపోయినాడు మీనాక్షి నాయుడు చేతిలో. అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే రాజకీయ అనుభవం సాయి ప్రసాద్ కొద్దిగా ఎక్కువైంది. ఆయన చేసిందని కాదు, ఆయన మంచివాడే, కానీ వెనుక ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన్ను ఏ దావాలు తీసుకున్నారో తెలియదు. ఒక రాజకీయ నాయకుని కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ అడ్వైజర్, సొంత మిత్రుడు ఎట్లుంటాడంటే అన్నదమ్ములు కూడా లైక్ చేయరు, మిత్రులను లైక్ చేస్తారు, ఫ్రెండ్ని, స్నేహితుడిని. నేనే ఉన్నా, మీరే మా ఎమ్మెల్యే అనుకోండి, మిమ్మల్ని మంచి రూట్లో తీసుకుని పోవాలి, మంచి సలహాలు ఇవ్వాలి. కానీ అవి ఏదో జరిగిపోయింది. 1924 వరకు ఆధుని కాన్స్టిట్యూషన్లో జరగలేనివన్నీ జరిగిపోయినాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆయన చేసినాడో లేదు దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ ప్రజలు ఎవరి నోట్లో చూస్తే కబ్జాలు కబ్జాలు కబ్జాలు, పంచాయతీలు పంచాయతీలు పంచాయతీలు. ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు స్వార్థపరులు క్లబ్బులు నడిపినారు, సారా నడిపినారు, గుండాగిరి అయిపోయింది. చెప్పొద్దు, సివిల్ సప్లై అంటారా, డైరెక్ట్ వేర్ హౌస్ నుంచి లోడు కర్ణాటక పోయాడు. అంటే ఆ రోజు ప్రజల్లో కొంతమందికి తెలుస్తుంది. ఆ జనాలు 2024లో మార్పు కావాలి, ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి కావాలని చెప్పి ప్రజల్లో 180% కోరుకున్నారు. అదే టైంలో పార్థసారథి గారు, ఎప్పుడో ఉన్న పార్థసారథి గారు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా. ఓకే, మీరు రాజశేఖర్ రెడ్డి గారితో అంత అనుబంధంగా ఉన్నారు, కోట్ల ఫ్యామిలీతో కూడా అనుబంధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో బాగా లీడ్ చేశారు, మీరు లీడ్ రోల్ చేశారు బాగా నీట్గా. మరి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వైసీపీ పార్టీ పెట్టి ఆయన ప్రజల్లోకి వచ్చాడు. మరి దేవిశెట్టి ప్రకాష్, కాంగ్రెస్లో ఉన్న దేవిశెట్టి ప్రకాష్ వైసీపీలోకి ఎందుకు పోలేదు? నేను ఒకటే చెప్తున్నా కదా, నేను కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు పాటిస్తున్నాను రాజకీయంలో. నాకు డబ్బు, పదవి, పార్టీ చేంజ్ చేయడానికి అవసరం లేదు. ఈరోజు అనుకుంటున్నా నాకు అవసరమే లేదు. ఇవాళ దాదాపు 50 సంవత్సరాల కోర్టు అనుచరుడుకున్నా, వాళ్ళు అడిగితే నాకు గొంతు కోసి కూడా ఇచ్చేవాడిని. ఎన్నోతోడు చెప్పిన ప్రకాష్ రెడ్డికి, అన్నా నీకోసం ఎక్కడ నేను ప్రాణం ఇస్తాను, కానీ నేను పార్టీ మారని చెప్పిన. మన కోర్టు అనుచరుడుగా 50 సంవత్సరాల నుండి కూడా ప్రకాష్ రెడ్డి 2019 తెలుగుదేశంలో పోతే కూడా నన్ను పిలిచి అడిగినాడు, అన్నా నమస్కారము, నీ అనుచరుడినే, నీ వెనకే ఉంటా, కానీ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పడం జరిగింది. ఈరోజు పిలిచినారు, 1.5 hour జరిగింది. ఆ రోజు ఎవరు లేదు. 2వ తారీఖు మన డివిజన్ కాన్స్టిట్యూషన్ అని పిలిచినాడు. నాకు రాత్రి ఫోన్ చేసి, ప్రకాష్ నీవు రావద్దు, 3వ తారీఖు పొద్దున్న రాన్నాడు. ఎవరు రావద్దు, నేను ఒకటే రమ్మన్నాడు. మార్నింగ్ 6 o'clock నా కొడుకు, చిన్న కొడుకు తీసుకుని వెహికల్ తీసుకుని ఇద్దరే పోయినాము. 7:45 ఇంటికి పోయినాము. ఇంట్లో ఎవరు లేరు, పిలిచినాడు, పోయి కూర్చున్నాం రూమ్లో, కర్నూలులో కూర్చున్నాం. నేను, నా చిన్న కొడుకు, సుజాతమ్మ, ప్రకాష్ రెడ్డి, నలుగురే. కంప్లీట్ అడిగినాడు. 1.5 hour జరిగింది. నేను చెప్పిన, అన్నా నీకు అవసరం లేదు, కోర్టు అవ్వాలంటే ఇండియాలో ఎక్కడ పోయినా కోర్టుల పేరు చెప్తే మీకేం వ్యాపారాలు లేవు, లావాదేవీలు, కాంట్రాక్ట్ లేవన్నా అవసరం ఏముందన్న చెప్పిన. ఎవరు అడిగారు? అంటే నేను అడిగిన, కోట్ల వాళ్ళు అడిగారా మిమ్మల్ని? ప్రకాష్ రెడ్డి అడిగిన తర్వాత నేను చెప్పిన ఆయనకు ఆన్సర్. ఆయన ఫస్ట్ ఏం చెప్పు, జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమన్నా మీకు పిలుపు రాలేదా? లేదు, వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నుంచి రాలేదు. నేను జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పోరాడినా, ఈరోజు కూడా పోరాడతా. ఓకే, ఎందుకంటే 2004 ముఖ్యమంత్రి రాజశేఖర్ అయినప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి గారు, శిల్పామోహన్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన నాకు 2-3 తూర్లు హైదరాబాద్లో సెక్రటరియట్ గారు చెప్పినాడు, అన్నా నీవు మా ఇన్ఛార్జు, నీవు సీనియరు, పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలవని అడుగుతున్నారు, పోనా ఎన్ని తూర్లు చెప్తే ఒప్పుకోవాలో కదా అని. ఆ రోజు నేను కోట్ల, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కోట్ల వాళ్ళకు, రాజశేఖర రెడ్డి వాళ్ళకు పెట్రోల్ అగ్గి ఇట్లే అట్లుంటుండే ఆ రోజు. దానికోసం నేను పోతే ఇన్ని సంవత్సరాలు కోట్ల వాడు అనుకుంటే పోతే బాగుంటుందని పోలేదు.
మళ్ళీ ప్రతి వారానికి 4 తూర్లు నేను ప్రకాష్ రెడ్డి ఆయన ఎంపీ ఇద్దరు కలిసిపోతుంటారు రాజశేఖర్ సెక్రటరీ కానీ క్యాంప్ ఆపిస్తాను. ఓకే. అయిన తర్వాత మారేప్ప కూడా 2-3 తూర్లు నీవు సీనియర్ అన్న నువ్వు రాజశేఖర్కి పిలుస్తారు నీకు పర్సనల్ పోవాలంట అని ఆయన కూడా చెప్పినాడు మారేప్ప మినిస్టర్. ఆయన మేము పోలేదు, ఎందుకంటే రాజకీయంలో ఒక్క తూరు మేము పోతే ఆడ మీడియా ఉంటాయి, ప్రెస్ ఉంటాయి, దేశెట్టి ప్రకాష్ రాజశేఖర్ని కలిసారని ఇలా అలా అబాండాలు రాకూడదని ఒక విలువ గల కార్యకర్తగా నేను ఎక్కడ పోలేదు. కోట్లవాడిని నమ్ముకున్నా, కోట్లవాడి ఈ రోజు వరకు అట్లే ఉంది. దేవిశెట్టి ప్రకాష్ గారు మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చేసిన, సినిమా కూడా యాక్టింగ్ కూడా చేసిన 4 పిక్చర్స్ లో. ఎక్కడ? ఆదోన్లో అంటే ఆదోన్లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి. ఏ సినిమాలో చేశారు? యమహో ఎమ్మెల్యే పోర్షన్. దండు 1 లో ఫ్రాక్షన్ లీడర్ బ్రదర్ గా చేసిన. దండు 2 లో ఫ్రాక్షన్ లీడర్ గా చేసిన. అన్ని దాంట్లో మర్డర్ అయిన తర్వాత ఒక పిక్చర్ దండు అంటే దండుపాళ్యం కాదు, దండు 1 దండు 2 వచ్చింది. అయిన తర్వాత ఇంకొక ఒక కన్నడ పిక్చర్ లో మెకానిక్ భాష అని చేసిన. ఆదోన్లో షూటింగ్ అయింది, అది మెకానిక్ భాష అని. 4 పిక్చర్లు చేసిన. విలన్ అంటే అన్ని ఫ్రాక్షన్ ఒక పొలిటికల్ ఎమ్మెల్యేగా ఇచ్చినారు, ఎమ్మెల్యే మర్డర్ చేస్తారు. ఇదే మన బైపాస్ లో ఉంది, ఆ స్కూల్లో జరిగింది. అక్కడ సైకిల్స్ ఇచ్చేటప్పుడు హ్యాండిక్యాప్ మర్డర్ చేస్తారు అనమాట. దేవిశెట్టి ప్రకాష్ లో నటుడు కూడా ఉన్నాడు. సన్ని విద్యార్థి అయిపోయింది, రాజకీయం అయిపోయింది, సినిమాలు అయిపోయింది, లాస్ట్ స్టేజ్ ఏం చేయాలని ఆలోచించేస్తున్నా. ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తారా, ఏదైనా ప్రొడ్యూస్ చేశారా? ప్రొడ్యూస్ చేయలేదు. ఆయన మా స్నేహితున్నారు సురేష్ అని చెప్పి, మైసూరు డైరెక్టర్, చాలా పిలిచినాడు ఆయన. వద్దలా నేను ఇంకొకటి, నేను మార్కెట్ యాడ్ చేయను 2013లో ఆల్ ఇండియా వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. వరల్డ్ కాన్ఫరెన్స్ 330 మార్కెట్ యార్డ్లో నేను నన్ను ఒకటి సెలెక్ట్ చేశాను యాజ్ చైర్మన్ గా. అక్కడ ఎవరిని అలో చేయలేదు, ఓన్లీ సెంట్రల్ మినిస్టర్స్, 250 డెలిగేట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అందులో నేను పాల్గొన్నా 5 days. మీరు మొత్తానికి అయితే మీలో నటుడు ఉన్నారు అన్ని విధాలుగా, రాజకీయంగా. ఓకే, మరి మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ సినిమా క్యారెక్టర్ ఏదైనా వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నా, మంచి క్యారెక్టర్, మంచి పేరు రావాలి. ఎలాంటిది? నేను విలన్ చేయొచ్చు, ఏజ్డ్ పర్సన్గా చేయొచ్చు, బ్రదర్గా చేయొచ్చు, అన్ని విధాలుగా చేస్తాను. ఓకే. డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఆయన 2 డైలాగ్ చెప్తే నేను కంప్లీట్. రోజు రాజకీయం తినేవాడు మాటలు వస్తాయి కదా, చెప్తే అన్నా నువ్వు ఏం పనికిరాను నీ ముందరని చెప్పిన ఒక డైరెక్టర్. ఆయన 3 మెకానిక్ భాష ఉన్నప్పుడు 2 చెప్పిన డైలాగ్, 2 చేయన్నా నీకు చాలని. దాన్ని స్పీడ్ లో కొట్టాను నేను. హీరోకు నాకు ఫైటింగ్ పడింది. ఆ స్పీడ్ లో పోయిన తర్వాత అన్నా నమస్కారం చేస్తానన్నా డ్రైవర్. ఉన్న జరిగిన సంఘటనలు. ఓకే, మీరు అంటే ఇష్టపడే హీరో ఎవరైనా ఉన్నారా? నేను ఎవరిని హీరో, నేను సినిమాలే ఎక్కువ చూడను. ఓకే. ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకప్పుడు ఎప్పుడో 80లో ఎన్టీఆర్ అంటే ఆయన దేవుని ఇచ్చేస్తుండే కదా, అప్పుడు ఎన్టీఆర్ అంటే మాకు దేవుని సమానం చూసుకున్నాం. అదే యాక్టర్ అంటే ఆయన నాగేశ్వరరావు, ఇట్లా వాడు శోభన్ బాబు. ఆయన్ని ఇష్టపడతారా? ఇష్టపడతా, ఒక యాక్టర్ గా ఇష్టపడతా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మూవీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. లవకుశ ఉంది, లవకుశ చూస్తే బ్రహ్మాండంగా అవుతుంది. అయిన తర్వాత ఆయన 3 పాటలు చేసినాడు, అది ఉంది, చాలా ఉన్నాయి. ఓకే. లవకుశ అంటే చాలా ప్రాణాలు, చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఈ రోజు ఆ పిక్చర్ పెట్టుకుంటాను. ఓకే. మీ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా బీజేపీని ఇక్కడ నిలబెట్టారు, పార్థసారథి గారు ఇక్కడ వచ్చారు. ఆయన వచ్చిన మొదట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత? ఒకటి, వాళ్ళు డాక్టర్ పార్థసారథి గారు ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆధునిక్ కాన్స్టిట్యూషన్. ఆయన ఎవరైనా కానీ ఇండియాలో ఎక్కడున్నా ఆయన వచ్చి నిలబడినాడు, ఆ ఇండియా కోర్టులో టికెట్ ఇచ్చినారు, ఆయన గెలిచినాడు. ప్రజల్లో కూడా ఆ రోజు మార్పు అనేది వచ్చింది. ఆయన మంచివాడు, ఒక డాక్టరు, ఆధుని అభివృద్ధి చేస్తాడు, మంచివాడు, మంచి మాటల్లో మరాఠీ అని చెప్తారు. ఆయన మాటల్లో ఎట్టవానగా దింపెడతారు, అట్టా మాటలు చెప్తారు. ఆ మాటలు అందరూ పడిపోయినారు. లేకుంటే ఆదంలో బీజేపీకి ఉన్న ఓట్లు మాత్రం 5,000 నుంచి 3,500 నుంచి 5,000 ఓట్లు. అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చాలా సిచ్యువేషన్లు ఎదుర్కోవడం జరిగింది పబ్లిక్. చాలా న్యూస్లో చూసాం, మీడియాలో చూసాం, ఎన్నో కబ్జాలు అంటూ అవి ఇవి అంటూ బయటికి ప్రచారం వచ్చాయి. అయితే పార్థసారథి గారు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు గుప్పించారు ఆయన. అయితే ఆయన ఇక్కడ ఆదోని నియోజకవర్గాన్ని నేను మంచిగా చేస్తాను అన్నాడు. చేస్తున్నాడా? ఆయన మాటలతో నమ్మే ఓట్లు వేసినారు. ఇప్పుడు చేస్తున్నాడా? ఒకటి నేను చెప్తాను దాన్ని. ఆయన మాటలు విని ప్రజలు మార్పు అనేది ఒకటి, కొత్తవాడు ఆదోని అభివృద్ధి చేస్తాడని చెప్పి 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ 5 నెలలకే
ఆయన వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన వెంటనే మున్సిపాలిటీలో మీటింగ్ ఇస్తున్నాడు కంప్లీట్ స్టాఫ్. వారంలో అభివృద్ధి చేయాలి అదని చెప్పినాడు మీటింగ్లో. వారంలో నేను చెప్పిన నెక్స్ట్ డే వారంలో మీరు కాదండి ప్రధానమంత్రి వస్తే దేవుడు వస్తే కూడా ఆదునే రోడ్స్ కానీ ఏం కావు, అభివృద్ధి చేయండి మంచిగా చూడండి అని చెప్తే బాగుంటుంది. కొత్త కదా, రాజకీయ అనుభవం లేని పార్సారథి ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యునిగా అనుభవం లేదంటారా? అనుభవం రాజకీయంగా ఉండొచ్చు కానీ శాసనసభ్యునిగా అనుభవం లేదు. ఆయన డైరెక్ట్ చెప్పినాడు. ఆయన కూడా కొత్తాడు కదా, అభివృద్ధి చేయాలని మనసులో ఉంది స్టార్టింగ్లో. ఆధుని మున్సిపాలిటీలు మీటింగ్ వేసుకుని ఒక వారంలో అభివృద్ధి కావాలి, రోడ్లు వేయాలి, అవి వేయాలన్నాడు. ఎవరు ప్రధానమంత్రి వస్తే కూడా చేత కాదు ఒక వారంలో. అవుతుందా? కాదు. ఎన్ని కోట్లున్నా అవుతుందా ఒక వారంలో? కాదు. ఒకటే చెప్తున్నా, పార్సారథి గారు వచ్చిన 5 నెలలకు కబ్జా స్టార్ట్ అయింది. ఒకప్పుడు 19 నుంచి 24 వరకు కబ్జాలు జరిగినాయి. ఎలాంటి కబ్జాలు జరిగినాయంటే ప్రజలకు తెలుసు, విలేకరులకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన వచ్చిన 5 నెలలకే ఆయన స్నేహితుడు డాక్టర్ రవికిరణ్ గారు ఈడే ఎస్కేడి కాలనీ ఎక్స్టెన్షన్ రోడ్లో 6 సెంట్లు అక్కడ ఉన్నటువంటి కురువ హనుమంతమ్మ ఆయన జాగా 6 సెంట్స్ తీసుకుని వాళ్ళ అమ్మ పేరు మీద ఆధార్ కార్డ్ చేంజ్ చేసి విజయలక్ష్మి డాక్టర్ రవికిరణ్ గారి వాళ్ళ తల్లి ఆమె పేరు మీద చేసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఆదోళనలో పుట్టినటువంటి 60 సంవత్సరాల నుంచి నాకు ఇలాంటివి చూడలేదు నేను. మొట్టమొదట కబ్జా అంటే అది ఒరిజినల్ కబ్జా. అది ఇచ్చినాము మేము, అదే సైట్ దగ్గర పోయినాము, వాయిస్ ఇచ్చినాము, అది ఆదోళన టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. నెక్స్ట్ డేనే ఎమ్మెల్యే గారు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. అంటే మీరు ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద మీరు ఏదో ఒక అభాండం మోపుతున్నారు అనేది కాదు, ఉన్న ఫ్యాక్ట్ మీడియాలో వచ్చింది, ఆల్రెడీ చూసాము. పక్క ఎవిడెన్స్ ఉందా? ఏది? ఆయనే చేశారు, ఆయన ఫ్రెండ్ చేశాడు, ఈయన చేపించాడనే ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? ఒకటే చెప్తున్నా, నేను ఒక్క రాజకీయ నాయకుని పైన నేను అభండాలు కానీ ఏవి చెప్పు. నేను అభివృద్ధి కోరుకుంటున్నా ఆదుల్లో. ఆయన వచ్చిన తర్వాత ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆయన రవికిరణ్. ఆయన ఆఫీస్ కూడా పైనే ఉంది, ఇంటి పైనే ఆఫీస్ ఉంది పార్థసారథి గారిది. క్లోజ్ అంటే క్లోజ్. ఒక డాక్టర్ గారు కబ్జా చేసినట్టు ఎవరు నమ్మరు ఆదంలో. అలాంటి ఒక రాజకీయ అండదండాలు ఉంటే చేస్తారు ఎవరైనా కానీ. పనికి రాని వాడు కూడా రాజకీయ అండదండాలు ఉంటే వాడు ఏమన్నా చేయొచ్చు ఆదంలో. అలాంటి పరిస్థితి వచ్చింది నియోజకవర్గంలో. అది అందరికి తెలిసిపోయింది. ఆయన ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, అది రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అని చెప్పినారు, క్యాన్సల్ చేసినారు. క్యాన్సల్ చేసింది క్వశ్చన్ కాదు నాకు. ఆయన పైన పనిష్మెంట్ ఏం తీసుకున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు, అది అడుగుతున్నా. అది అయినా ఇంకా ఆయన ఆ ఘటన మరొకముందే ఈశ్వరప్ప అని లింగాయత్ మండిగిరిలో ఈశ్వరప్ప అని చెప్పి ఆయన బతికినాడు. ఆయన్ని చంపి ఆయన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని 6 ఎకరాల 51 సెంట్లు కబ్జా చేయడం జరిగింది. దాన్ని రీసెంట్గా డిసెంబర్ 31, 24 రోజు దాన్ని రిజిస్టర్ చేయండి. 6 ఎకరాల 51 సెంట్లు. ఆమ్దాల భాస్కరు, సాకలి రన్న, వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళకి రాజకీయ అండదండాలు ఉన్నాయి. అంటే బతికిన మనిషికే డెత్, బతికిన మనిషినే చంపి డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ చేసి రిజిస్టర్ చేసుకుని జరిగింది. ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ పెట్టినా రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు కావాలి. అవినీతి పెరిగిపోయిందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నారు, కొన్ని లక్షలు ఇచ్చినట్టు చేసుకున్నారు. మరి ఆ రోజు నేను పోలీసు వాళ్ళకి ఎంతోమందికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు 2 టౌన్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నేను ఎప్పుడు వాయిస్ ఇచ్చినానో 1 గంటకు వాయిస్ ఇచ్చినారు. ఇందులో 6 ఎకరాల 50 సెంట్లో ఒక రాజకీయ అండదండాలు ఉన్నాయి, దాన్ని కబ్జా చేసినారని చెప్పి హెడ్లైన్స్ వచ్చింది మీడియాలో. వచ్చిన 2 రోజులకి ఆయన వీఆర్లో పంపించినారు. 2 టౌన్ చాలా మెత్తగా 2 టౌన్ చేయగారు. అలాంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పనిష్మెంట్ అది. ఎందుకంటే మంచి చేస్తామంటే చెడు వస్తుంది. ఈరోజు రాజకీయంలో చెడు చేయాలి, చెడు చేసేవానికి మంచితనము సొసైటీలో నెంబర్ 1. మంచి చేస్తాము, సర్వీస్ చేస్తాము, బీదోడు చేస్తాము, అన్నీ ఇచ్చేస్తామంటే ఒక్కోరు జనాలు. నీవు ఏం చేసినావు, ఎన్ని కోట్లు సంపాదించినావు, నీ దగ్గర ఎంత ఉంది డబ్బు, అది చూస్తున్నావు. ఓకే, మరి దేవిశెట్టి ప్రకాష్ మరి ఈయన ఎప్పుడైనా మరి మనం త్వరలో ఈయన మళ్ళీ నియోజకవర్గం ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చూడొచ్చా? అది నేను ఏ రోజు నేను ఎమ్మెల్యే అవుతానని కోరుకోలేదు. 2004 ఛాన్స్ వచ్చింది. ఆ రోజు కర్ణాటకలో KPCC అధ్యక్షులు వీరభద్రగౌడ గారు మా రిలేషన్ అవుతారు. ఆయన హైదరాబాద్లో మా వీరశైవ సంఘం మీటింగ్ ఉన్నప్పుడు వచ్చినారు. డైరెక్ట్గా సోనియా గాంధీ తీసుకుపోతే టికెట్ ఇప్పిస్తున్నారు. ఆ రోజు గోల్డెన్ ఛాన్స్ రామయ్య గారికి ఒకటే చెప్పిన, రాజకోటి రామయ్య గారికి, నీవు వద్దంటే నేను తీసుకుంటాను, టికెట్ తీసుకుంటాను, నేను గెలుస్తాను, మంచి ఛాన్స్. అప్పుడు పోయింది. అంటే నా రాతలు రాలేదు. మొన్న నేను కంప్లీట్ 1989 నుంచి అప్లై చేస్తున్నా.
కాంగ్రెస్ టికెట్ కోసం రాలేదు, మా రాత లేదు. ఏదో 2012లో మార్కెట్ యార్డ్ ఏపీఎంసీ చైర్మన్గా కోట్ల వారి ఆశీర్వాదంతో, ఇక రైతుల ఆశీర్వాదంతో, పెద్దోళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా. చైర్మన్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈ రోజు కూడా మార్కెట్లో మర్చిపోకూడదు, ఏ చైర్మన్ చేయలేనటువంటి చేసిన. ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది, ఆన్లైన్ టెండర్ సిస్టమ్ తేవడం జరిగింది, తూకాలు కూడా అంతా ఎలక్ట్రానిక్ చేసిన. ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. దాదాపు నేను ఉన్న సమయంలో 25 పోస్టులు ఫ్రీగా ఇచ్చిన. ఈ రోజు కూడా మార్కెట్లో పనిచేస్తున్నారు, పర్మనెంట్ అయిపోయింది. వాళ్ళు పోయి అడిగితే చెప్తారు, దేశెట్టి ప్రకాష్కి ఏమైనా డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళు చెప్తారు. ఓకే, ప్రకాష్ గారికి మరి మీ లక్ష్యం ఏంటి, మీ ఏం ఏంటి? నా లక్ష్యం ఒకటే మనసులో, నాకు రాజకీయంలో డబ్బు ఆశ కానీ పవర్ ఆశ కానీ లేదు. నాకు ఆ దేవుని ప్రార్థిస్తుంది, ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండాలి, ఆదోని అభివృద్ధి చెందాలి. ఒకటే ఉండేది, ఆదోని అభివృద్ధి చెందాలి. నా వెనక తిరిగే కార్యకర్తలంతా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి నా కోరిక. ఓకే, ఎక్కడ చెప్పమని చెప్తాను. ఓకే, మరి ప్రకాష్ గారు, దేవిశెట్టి ప్రకాష్ గారు ఇప్పుడు ఆదోని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ కాదండి, ఇన్ఛార్జ్ ఉన్నాను, ఇన్ఛార్జ్ అయిపోయింది. మళ్ళీ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ చేంజ్ అవుతుంటారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఓన్లీ ఏపీఎంసీ ఎక్స్ చైర్మన్, ఆదోని కాంగ్రెస్ పార్టీ వర్కర్ అంటే స్టేట్ లో ఉన్నా, పీసీసీ డెలిగేట్ లో ఉన్నా. ఇన్ఛార్జ్ గా మెన్షన్ చేసుకున్నారు మళ్ళీ అంటే మెన్షన్ చేసుకోలేదు కదా. నేను ఒకప్పుడు ఇన్ఛార్జ్నే కాన్స్టిట్యూషన్ కు, బట్ అయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత షర్మిల గారు వేరే వాళ్ళకి ఇచ్చారు. నీకు ఎవరు వచ్చినా ఒకటే, నేను ఇన్ఛార్జ్ ఉన్నట్లు కాదు, ఇంకో అన్ని దాంట్లో నేను వెళ్ళిపోతా. ఓకే, ఓకే, మరి ఇక్కడ మీరు ప్రతిపక్షంగా ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో ఒకటి, దేవిశెట్టి ప్రకాష్ గారు, నేను ఒక కాంగ్రెస్ వర్కర్గా, ఒక సోషల్ వర్కర్గా ఆదోని పట్టణంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా, బీద వాళ్ళకు సతాయిచ్చినా, బీద వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎక్కడ ఏం జరిగినా రాత్రి 1 గంటకు వచ్చి అడిగినా నేను వెళ్ళిపోతాను చేసుకుని. నాకు భయం లేదు, ఆ సమస్య తీరే వరకు అక్కడే ఉంటాను. ఈరోజు అందరికీ తెలిసిపోయింది ఆదోని, ఏ చిన్న సంఘటన జరిగినా నాకు ఫోన్ వస్తేనే తప్పకుండా పోతా. ఎనీ పోలీస్ కేసెస్ కానీ, తర్వాత హాస్పిటల్స్ సంఘటనలు కానీ, విలేజెస్ రైతుల సమస్యలు కానీ, ఎవరు ఫోన్ చేసినా నేను 1 గంటలో అందుబాటులో ఉంటాను. అది దేవుడిచ్చిన నాకు వరమా, పెద్దవాళ్ళ ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ఫ్యామిలీ ఆశీర్వాదం, నా కార్యకర్తల ఆశీర్వాదం, నా అభిమానులు, ప్రతి ఒక్కరి అభిమానంతో ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక సోషల్ వర్కర్గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఓకే, ఇంతకాలం మీరు రాజకీయాల్లో జర్నీ చేశారు, ఏ రోజైనా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉండిపోయి ఉంటే బాగుండేది, రాజకీయాలకు ఎందుకు వచ్చామా అనుకున్న సందర్భం ఏదైనా ఉందా దేవిశెట్టి ప్రకాష్కు? 1994లో ఒక రోజు రాత్రి నిద్రపోలేదు, నేను ఆలోచించేసిన. నేను కర్ణాటకలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీఐ రిటైర్డ్ అయిపోతుంటే, బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ మేనేజర్ అయ్యి, ఎందుకంటే ఆ రోజు కొన్ని సంఘటనలు బాధతో రాత్రంతా నిద్రపోలేదు 94లో ఆలోచించేసిన. కానీ మనము ఉద్యోగం చేసేది కింద రాజకీయం మంచితనం సంపాదించుకుని కొన్ని వేల కోట్లు ఇస్తే కూడా మంచి పేరు రాదు. ఉద్యోగం చేస్తాము, మనకు పబ్లిక్ రిలేషన్స్ ఉండదు, మా రిలేషన్ ఉంటుంది, ఎక్కడో పనిచేస్తుంటాం మేము. కానీ రాజకీయంలో ప్రతి ఒక్క చిన్న పెద్ద ప్రతి ఒక్కరు పరిచయాలు అవుతారు, నవ్వుకుంటూ మాట్లాడతాము, వాళ్ళ సంతోషం మా సంతోషం అని జీవనం చేస్తాం. ఓకే, ఎందుకు జాబ్ పరంగా కూడా చాలామంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది, మన ఎస్పీ కర్నూలు ఎస్పీ కావచ్చు, కపట్రాలను రవికృష్ణ గారు దత్తత తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చాలా వరకు మార్పు తేవడానికి ట్రై చేస్తున్నారు. మరి అలా కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలామంది భారతదేశంలో ఉన్నారు, ఒక 10% ఉంటారు. ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళు ఎక్కడ ఫ్రాక్షన్ని నిర్మించాలా, రైతులను బాగా చూసుకోవాలా, సాగునీరు కోసం ఫైట్ చేయాలని కొంతమంది కలెక్టర్లు అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ గురించి ఎస్పీలు ఐపీఎస్ వాళ్ళు, ఈ పబ్లిక్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఐఏఎస్ వాళ్ళు చాలామంది 10% ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడున్న యువతరానికి దేవిశెట్టి రవిప్రకాష్ గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎవరికి? ఇప్పుడున్న యువతరానికి ఒకటే చెప్తున్నా. ఈరోజు రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చింది. వచ్చిన తర్వాత నేను యువకులను ఎంత కోరుకునేది ఒకటే, ఒక్క ఓటు వేసేటప్పుడు ఆలోచించేసి వేయండి. 5 సంవత్సరాలు ఒక ఓటు మీకు రాంబాణం ఉన్నట్ల, ఒక రాముడు ఒక బాణం కొడితే ఎట్లుంటుంది, ఒక ఓటు అలాంటిది. 5 సంవత్సరాలు ఒక ఎలక్టెడ్ పర్సన్ ఎన్నుకుంటారంటే మంచి వాడిని, అభివృద్ధి చేసేవాడిని, నలుగురు కలిసిపోయేవాడిని ఎన్నుకోండి అని చెప్పి యువకులకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు మొదట్లో చెప్పారు దేవిశెట్టి ప్రకాష్ గారు గోల్స్ కొన్ని
ఒకటి పోలీసుగా, ఒకటి రాజకీయంగా. పోలీసుగా దేవుడు ఇచ్చాడు, వద్దనుకున్నారు. రాజకీయంగా ఇష్టపడ్డారు, రాజకీయాల్లో జర్నీ చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయంగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? హ్యాపీగా అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన వెనక తిరుగుతుంటే ఎంతో సంతోషమైంది. ఒకప్పుడు 1983లో యువజన కాంగ్రెస్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు మంచివాళ్ళు, మంచి అడ్మినిస్ట్రేటరు, ప్రజలకు చేసినాడు. కానీ కొన్ని కాన్స్టిట్యూషన్లో గుండాగిరి ఎక్కువైంది. ఆ రోజు నా పైన ఎంతంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక దేవిశెట్టి ఫ్యామిలీ అంటే మా ఫాదర్ పేరు నుంచే దీవనాశ్రయంతో నన్ను ఎవరు టచ్ చేయలేదు. కానీ పోలీసు వాడు ఒక 2 టౌన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కృష్ణారెడ్డి గారని, నన్ను 24 గంటల లోపలేస్తానని పోయేవాడు. ఎందుకంటే ప్రతిరోజు నా వెనక మీరా భారత్ మాన్ అనే స్కూటరు, ఆ స్కూటర్ వెనక ఎవరు కూర్చుంటారు రాత్రి తీసుకుని లోపలేస్తుండే ఆయన. ఎందుకని? ఆయన నేనంటే అంత ఇది తెలుగుదేశం సపోర్ట్ చేస్తుండే. అప్పుడే మా వాళ్ళు చాలా మందికి చెప్పినాడు. 87లో మొట్టమొదట ఆ రోజు కాంగ్రెస్ క్యాండిడేట్స్ లేకుంటే నా భార్యని నిలబెట్టి కౌన్సిలర్గా 354 ఓట్లతో గెలిపించుకోవడం జరిగింది. నా వార్డులో కాదు, వేరే మాది 13 అయితే 9వ వార్డులో గెలిపించడం జరిగింది. ప్రజల సహకారంతో, నేనని కాదు, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచింది. ఓకే, రాజకీయంలో మీరు ఏమి కావాలని ముందుకు వచ్చారు? నేను సర్వీస్, ప్రజల కష్ట సుఖాలు చూడడానికే వచ్చినాను. ఆ దేవుని ఆశీర్వాదం అంతే. నేను చెప్తాను, నేను ఏం ఆశించలేదు రాజకీయంలో. నేను అట్లా ఆశించింటే నేను వాళ్ళని వీళ్ళని తొక్కి ఎక్కి పైపోతాను. రాజకీయం అంటే నాకు అవసరం లేదు. మంచితనము జీవితంలో ఒకటే కావాలి, మంచి చెడు. మంచితనం సంపాదించాలి, మంచి పేరు తేవాలని చెప్పి రాజకీయం వచ్చి రావడం జరిగింది. ఓకే, చేశారా? మీకు సాటిస్ఫాక్షన్ నాకు కలిగిందా? నాకు ఈరోజు ఆత్మసాక్షికి చెప్తున్నా, సాటిస్ఫాక్షన్ ఫుల్ అయింది రాజకీయంలో. కానీ కానీ ఈ రోజు వరకు దాదాపు 50 సంవత్సరాలు ఒక సెంటు స్క్వేర్ ఫీట్ జాగా తీసుకోలేదు. ఈ రోజు వరకు నేను బాడిగింట్లో తిరుగుతున్నా. ఓకే, 5 ఇళ్ళు ఉన్నాయంటున్నారు కదా? 5 ఇల్లులు ఉన్నాయన్నారు కదా? అంటే పాత ఇల్లు, అది దాదాపు 100 years కట్టించిన, మా తాతలు కట్టించిన ఇల్లు. మెత్తగా అయితే డెమాలిష్ చేసినాను. దాని వెనక 10 cents జాగా ఉంది. వాసవి కళ్యాణం ఎదురుగా 3 ఇండ్లు ఉన్నాయి. కానీ అంతా అప్పుడు కట్టి మా తాతలు కట్టించినవి. మెత్తగా కానీ అన్ని పగిలి అన్ని ఇవైపోయినాయి. ఓకే, దానికోసమే ఇంటి తిరుగుతున్నాను బాడిగింట్లో. ఇదో 4వ ఇండ్లు ఇది. ఓకే, సొంతంగా ఏదైనా ఇల్లు కట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? అది దేవుని ఆశీర్వాదము. నా కొడుకు నేను చేసిన మంచితనమో ఏదో. నా కొడుకు ఒకడు పెద్దోడు MBA సాఫ్ట్వేర్ బెంగళూరు జాబ్ చేస్తున్నాడు, 15 years అయింది. చిన్నవాడు వచ్చి బళ్ళార్లో ఉంటున్నాడు. నా కూతురు వచ్చి ఆమె కూడా సాఫ్ట్వేర్. ఈడు పీజీ, 2 పీజీలు, ఒకడు కంప్యూటర్ ఇంజనీర్. చిన్నవాడు ఎవరు దావో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు తీసుకుంటే తప్పకుండా నేను సంతోషం ఫీల్ అవుతాను. నేనంటూ నాకు కళలో కూడా లేదు, నేను చేస్తానని. ఏదో రేపు మా అన్నదమ్ములు డివైడ్ అయిపోయి, ప్రాపర్టీ డివైడ్ అయిన తర్వాత నాకు వచ్చిన ఆస్తిలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా. రాజకీయంగా కాదు, నా సొంత ఆస్తితో. మీ ఫాదర్ మీరు ఆయన ఎంజాయ్ ఎంత మా దగ్గర చెప్పారు. మరి ఇప్పుడు మీరు అంటే సొంతంగా హౌస్ లేకుండా ఒక బాడీ ఇంట్లో ఉండటం ఎప్పుడైనా బాధ అనిపించినా? నాకు ఎప్పుడు బాధ లేదు. నేను నా కింద వాళ్ళు ఎట్లున్నారో చూసుకుంటున్నా, నా పైన వాళ్ళు కాదు. రాజకీయంగా నా పైన వాళ్ళు కోట్లు సంపాదించినారు, నేను కోట్లు సంపాదించాలని నాకు ఆశ లేదు. నా కింద గుడిసెలో ఉన్నారో, చిన్న చిన్న ఇంట్లో ఉన్నారో, వాళ్ళని చూసి జీవనం చేస్తున్నా. ఈరోజు నేను ఏ రోజు వాడు కార్లు తిరుగుతానంటే నేను కార్లు తిరిగేది కాదు. నేను స్కూటర్, మీరా భారత్ మాన్ స్కూటర్ వేసుకొని తిరుగుతాను. నేను కూడా రాజకీయం 50 సంవత్సరాలు అంటే వేరే వాళ్ళు చేసింటే నేను కొన్ని కోట్లు సంపాదిస్తుండే, ఎన్నో ఛాన్స్లు ఉండేది. నేను నా దంట పోలేదు, ఆ మైనస్ పాయింట్ లేదు. ప్రజల ఆశీర్వాదం, ఆ దేవుని ఆశీర్వాదం, నా ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా కొడుకులు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో ఇంతవరకు మంచి పేరు తెచ్చుకున్నాను రాజకీయంగా.